చాపలేసినందుకు పరలోకం రాదు. నువ్వు చేస్తే చేయండి, లేదంటే లేదు. ఉన్న మాట ఉన్నట్టే చెబుతాను నేను. కుర్చీలేసినందుకు పరలోకం రాదమ్మా. తగిన ప్రతిఫలం నీకు నీ పిల్లలకి ఇస్తాడు దేవుడు. దీని విషయంలో పరలోకం రావాలంటే నీ భక్తిని కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు చేసిందల్లా ఎదో పనులన్నీ చేసి ఇక్కడికి వచ్చి కుర్చీలేస్తే, ఎదో పనులను చేసి పరిచర్య చేస్తే పరలోకం ఇచ్చేస్తే పరలోకం అందరూ దరిద్రులు ఉండరు. అర్థమవుతుందా? సెకండరీ నీ పరిచర్య, ఫస్ట్ నీ భక్తి, ఫస్ట్ నీ భక్తి. నేను వాక్యం ఎవడని చెప్తాడో, వాక్యం చెప్పిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటున్నారా? నీకు అర్థం? వాక్యం చెప్పిన వాళ్ళ భక్తుడు కాదు. ఇతర భార్యలోడు చెబుతున్నాడు వాక్యం, వ్యభిచరించాడు వాక్యం చెబుతున్నాడు, లంచాలు తీసుకునేవాడు వాక్యం చెబుతున్నాడు. నాకంటే బాగా నేనేం చెప్పగలను వారి ముందు? వారికి ఉన్న థియాలజీ నాకెక్కడే. ప్రేమించడం చేతగానటువంటి వాడు మనిషిని మనిషిగా, తగ్గించుకోవడం చేతగానటువంటి వాడు గర్విష్ఠుడు. వాక్యం చెబుతున్నారు బాగా సూపర్గా. వాక్యం చెప్పినందుకు నేను పరలోకానికి వెళ్ళను, నాకు ఆ సంగతి తెలుసు. నా ప్రభు నాకు ఇచ్చిన భక్తిని కాపాడుకొనటం వలన నేను కాపాడబడతాను. హల్లెలూయా. ఎందుకు కాపాడబడతాం? భక్తి, భయభక్తులు కాపాడుకోవాలి కదా. ఎందుకయ్యా నిన్ను ఈ సింహాలు తినలేదంటే, నేను దేవుని యందు భక్తి కలిగి ఉన్నాను కనుక, నేను నిర్దోషిగా ఉన్నాను కనుక నా దేవుడు నన్ను కాపాడాడన్నా. Download ShareChat.